వాళ్ళ వీడియో వచ్చేసరికి అయితే వన్ ప్లస్ N6X 5G స్మార్ట్ ఫోన్ సంబంధించిన ప్రైస్ స్పెసిఫికేషన్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాం. వీడియో లాస్ట్ దాకా చూడండి. చిన్న క్వశ్చన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మీరు ఆన్ స్క్రీన్ స్మార్ట్ ఫోన్ యొక్క ప్రైస్ చూసుకుంటే బేస్ వేరియంట్ 4GB 64GB 19,000 ఉంది. షాక్ అయిపోయినవి ఏమో N6 ఈ ప్రైస్కి ఎందుకు తీసుకొచ్చి N6X ఆల్రెడీ మనకి N6 ఉంది కదా, ఆఫర్ అప్లై చేసి 20,000కి వస్తుంది అనుకున్నా. దీన్ని కూడా ఆఫర్ అప్లై చేస్తే ఇట్లా 17,000కి ఏమో వస్తుంది. ఏది ఇష్టం అనిపించింది. నేను స్పెసిఫికేషన్ చూస్తాను, ఒకసారి మీరు స్పెసిఫికేషన్ చూడండి, షాక్ అయిపోతారు. వన్ ప్లస్ N6X స్మార్ట్ ఫోన్ ఇక్కడ చూసుకోవచ్చు. క్యాప్సూల్ డిజైన్తో పాటు కూడా ఉంది. ఇక్కడ కెమెరా కట్అవుట్ పైన 3.9 జాక్ అయితే ఇచ్చారు. ఇక్కడ బేబీ ప్యాటర్న్స్ లైన్ ప్యాటర్న్తో పాటు ఉంది. పవర్డ్ ఫర్ డేస్ అనేసి అయితే ఉంది. మెయిన్ హైలైట్ చూసుకోవచ్చు. ఇక్కడ మెయిన్ హైలైట్ ఏంటంటే మిరర్ డైమెన్సిటీ 6360 ఏపెక్స్ ప్రాసెసర్ ఉంది. 7000 mAh బ్యాటరీ, స్మూత్ 120 రిఫ్రెష్ రేట్‌తో పాటు కూడా వస్తుంది. స్మూత్ ఎక్స్‌పీరియన్స్ అనేసి అయితే మిటిగేట్ స్టాండర్డ్స్ ఇచ్చారు. వేపర్ కూలింగ్ చేంబర్‌తో పాటు కూడా ఉంది. బాగుంది అని అంటే ప్రైస్ చూపించేస్తాను. సో ఇక్కడ ప్రైస్ చూసుకుంటే అమెజాన్‌లో ఈ ఈ ప్రైస్ ఉంది. సో 17,500 ఉందన్నమాట విత్ ఆఫర్స్. ఆగస్ట్ 4న మధ్యాహ్నం 12 గంటలకు సేల్ స్టార్ట్ అవుతది. ఇక్కడ యాక్చువల్ ప్రైస్ చూసుకుంటేనేమో 19,000 ఉంది. 4GB ర్యామ్, 64GB స్టోరేజ్ వేరియంట్, 4GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్‌ది. 10 రోజులది బ్యాంక్ ఆఫర్స్ వస్తున్నాయి. అండ్ ఈఎంఐ కూడా ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. 6 మంత్స్ ఈఎంఐ ఆప్షన్ అవైలబుల్ ఉంది. ఒక కార్డ్ ఆఫర్స్ యూజ్ చేస్తే ఇట్లా 17,500కి వస్తుంది. బేస్ వేరియంట్. హైయర్ వేరియంట్ ఏదైతే ఉందో 19,500కి వస్తుంది. మీరు సేల్ స్టార్ట్ అయినాక అమెజాన్‌లో నుంచైనా పర్చేస్ చేసుకోవచ్చు. లేదంటే వన్ ప్లస్ వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్ ఉండవు, అక్కడ నుంచి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. నా ఒపీనియన్‌లో పోయి అమెజాన్‌లో ట్రై చేయండి బెస్ట్. ఇది ఏందంటే లిస్టింగ్ అనుకోవచ్చు. ప్రైస్ వీట్ల గురించి అంతే. కొన్ని హైలైట్ చూసారు అండ్ ఆల్సో ప్రైస్ చూసారు కదా, పెద్ద షాక్ అది ఇస్తాను. ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇదైతే ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు నేను, అంత సర్ప్రైజ్ అనిపించింది. ఇప్పుడే చెప్పేస్తాను స్పెసిఫికేషన్స్కి వెళ్ళే ముందే. N6X కంటే కూడా మీరు N6 తీసుకోండి. ఎక్స్ కంటే N6 తీసుకోండి, బెటర్ ఆప్షన్ అంట. అండ్ కమింగ్ టు స్పెసిఫికేషన్స్‌కి వెళ్ళిపోదాం. సో స్పెసిఫికేషన్స్‌లో చూసుకుంటే ఫస్ట్ కలర్ వేరియంట్స్ 2 కలర్ ఆప్షన్స్‌లో కూడా వస్తుంది. ఇక్కడ ఫస్ట్ చూసుకుంటే ఇది బ్రౌన్ కలర్, రెడ్ కలర్ ఆప్షన్స్‌లో కూడా ఉంది. సో కలర్స్ కాడైతే నాకైతే పెద్దగా ఇబ్బంది ఏం లేదు. అండ్ 214 గ్రామ్స్ వెయిట్ ఉంది. సో అండ్ 8.65 థిక్‌నెస్, పెద్ద బ్యాటరీ కూడా అంతే ఉంటది. బిల్డింగ్ స్టాండర్డ్స్ హెచ్‌డీ రెజల్యూషన్ బై 254 పిక్సెల్స్ పర్ ఇంచ్, 120 రిఫ్రెష్ రేట్, ఎల్‌సీడీ డిస్‌ప్లే. ఇక మనం ఇది కామన్ అయిపోద్ది ఇంక. ఇక 20,000లో కూడా మనకి ఆమ్లెట్ రావడం కష్టము. ఎల్‌సీడీ ఫిక్స్ అయిపోండి ఇక మీరు. అండ్ ఇక్కడ 60, 90, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ అయితుంది. డిస్‌ప్లే కార్డ్ అయితే ఒకటి మంచిగా చేసిర్రు. ఆక్సిజన్ 16 వస్తుంది ప్రస్తుతానికైతే. అండ్ మీడియాటెక్ 6360 ఏపెక్స్ ప్రాసెసర్, 4GB ర్యామ్ అండ్ 64GB స్టోరేజ్ అండ్ 128GB స్టోరేజ్ వేరియంట్ ఆప్షన్‌తో వస్తుంది. 7000 mAh బ్యాటరీ, 15 వాట్స్ చార్జర్. ఈడ బిస్కెట్ చేసిర్రంట. ఎందుకు అంటే 7000 mAh బ్యాటరీకి 15 వాట్స్ చార్జరు. అరే నాయనా! చాలా టైం పడతది ఛార్జింగ్ ఎక్కడానికి. ఆఫీస్‌లో బేసిక్ అండ్ యావరేజ్ యూజర్‌కి అయితే 3 డేస్ దాకా కూడా రావచ్చు గానీ, హెవీ యూజర్‌కి 1 ½ డే ఈజీగా రావచ్చు గానీ, ఛార్జింగ్ టైమ్ బై 15 వాట్స్ మ్యాక్స్ అని పెట్టి స్పెసిఫిక్‌గా మెన్షన్ చేసిర్రు. కావాలంటే హైలైట్ చేస్తాను. 15 వాట్స్ బ్రాకెట్ మాక్సిమం అని పెట్టిర్రు. సో, ఛార్జింగ్‌కి మస్తు టైం పడతది. సో, కూర్చొనుండాలి ఇగ. అండ్ 48 మంత్స్ దాకా స్మూత్ ఎక్స్‌పీరియన్స్ వస్తున్న సీమోస్ సెన్సార్‌తో పాటు వచ్చే 13 మెగా పిక్సెల్ కెమెరా. 10x డిజిటల్ జూమ్. ఇగోండి 13 మెగా పిక్సెల్ కెమెరా. ఏం చేస్తాం ఇంకా. ఇగ ఏమంటారు 1080, 30fps, 720p, 30fpsతో పాటు కూడా వస్తుంది. 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా. దీన్నే ఇగ అయిపోయిందయ్యా. ఇగ అయిపోయింది. మనం ఎక్స్‌పెక్ట్ కూడా చేయలేము ఇంకా. ఈ ఫోన్‌లో కూడా ఇంత ఉందంటే మాత్రం డౌనే ఇంకా. అండ్ కిందకొచ్చేసరికైతే స్మార్ట్ ఫోన్ ఏమొస్తుందంటే కొన్నాంక బాక్స్‌ల స్మార్ట్ ఫోను, గైడ్ డాక్యుమెంట్, చార్జర్స్, ఇన్స్టంట్ ప్రొటెక్షన్ కేస్. మోస్ట్‌లీ స్కిప్ చేయమంటారు బె. కెమెరా ఫీచర్స్ ఓన్లీ ఒకటేందంటే ప్రాసెసర్ ఒకటి, బ్యాటరీ ఒకటి ఎక్కువ, ఇదొకటి ఈ స్మార్ట్ ఫోన్‌లో జర బెటర్‌గుంది తప్పించి, కెమెరా అయితే లేదు. 50 మెగా పిక్సెల్ కెమెరాలు కూడా ఇస్తలేరు. సీమోస్ సెన్సార్ అంటారు గానీ, క్వాలిటీ ఏందనేసి అయితే మీకు అందరికి తెలిసింది ఎట్లుంటదని. సో, ఇక్కడ కటౌట్‌లో ఇదొక్కటే ఉన్నట్టుంది. సింగిల్ కెమెరా స్లాట్, 3 పిన్ జాక్ ఇచ్చిర్రు. ఇక ఏం జేసుకోవాలా, ఏంది కథ అనేది మాత్రమే నాకైతే ఏం అర్థమైతలేదు. ఒకవేళ వన్ ప్లస్ నుంచి కావాలి అంటే మాత్రం ఐ థింక్ వన్ ప్లస్‌లో రీసెంట్‌గా ఒక స్మార్ట్ ఫోన్ వచ్చింది. 22,000కో, 21,000కో, అది కూడా N6 అనుకుంటారు. సో, ఆ! అది బెటర్ ఆప్షను దీనికంటే. సో ఫైనల్‌గా ఒకటే మాట చెప్తా బయ్, వన్‌ప్లస్ N6 ఎక్స్ అనేది తీసుకొచ్చింది, నాకు ఇప్పటికి అర్థమైతే లేదు. అట్‌లీస్ట్ ఈ ప్రైస్ కాడికి ఇంకొక 2, 3 వేలు, 16,000కో, 10,000కో తీసుకొచ్చినోడు బాగుండు. లేకపోతే అట్‌లీస్ట్ 15,000కి తీసుకొచ్చినా కూడా బాగుండేది కదరా.
డైరెక్ట్ ఈ అటు ఇటు కాకుండా కొంచెం ప్రైస్ ఇట్లా పెట్టిరు ఏందో నాకు అర్థం కాలేదు. ఇంకో విషయం ఏంటంటే దీనికంటే కూడా వన్ ప్లస్ వల్ల N6 నాకు అది నయం అనిపిస్తుంది, అది బెటర్ ఆప్షన్ అనిపిస్తుంది వన్ ప్లస్ నుంచే, వేరే బ్రాండ్ నుంచి వన్ ప్లస్ N6 బెటర్ అనిపిస్తుంది N6X కంటే. సో ఫైనలీ అయితే ఒకటే మాట చెప్తే ఆ ఫోన్ బెటర్ దీనికంటే చెప్తే జెన్యున్ ముఖం అని చెప్పిస్తున్నా. అండ్ ఇది నా ఒపీనియన్. నచ్చి మంచి అనిపిస్తే అగైన్ షేర్ చేయండి, నెక్స్ట్ వాళ్ళ కలుసుకుంటాం.